నమస్తే బల్గన్ టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అడుగంటిన జలాశయాలు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. దొంగల బీభత్సం. తెలంగాణ జలసిరి ప్రారంభం. భీమన్న సేవలో జూనియర్ సివిల్ జడ్జి. మున్సిపాలిటీలో మైసమ్మ పండుగ. గోదాము నిర్మాణానికి స్థలం పరిశీలన. అదనపు కలెక్టర్ గడ్డం నాగేశు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు. కాంగ్రెస్ వి అప్రజాస్వామిక చర్యలు. ముందుగా అయితే అడుగంటిన జలాశయాలు ఒకసారి చూద్దాం ఈ వార్త. డెడ్ స్టోరేజ్ లో ప్రాజెక్టులు సాగునీరు ఇవ్వలేమంటున్న అధికారులు. వానాకాలం సాగు లేనట్టే. వెమ్లవాడలో 21.38 మీటర్ల లోతులో నీటి ఊటలు. నీరు లేక వెలువెలబోతున్న మధ్య మానేరు జలాశయం. ఒకసారి చూడండి, నీరు లేక వెలవెల్లబోతుంది. సాగునీటి వేటలో బావిల పూడిక తీస్తున్న గిరిజన రైతులు. సిరిసిల్ల మెట్ట ప్రాంత రైతుల వానాకాలం సాగు ఆశలు ఆవిరయ్యాయి. ఎల్నీఓ ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న జిల్లాలో ఈ వర్షాకాలంలో 11 రోజులు మాత్రమే చిరుజల్లులు కురిశాయి. ఫలితంగా వర్షాకాలం పంటలకు నీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. జిల్లాలోని జలాశయాలు, సాగునీటి వనరుల తాజా పరిస్థితులపై ఒకసారి మనం కూడా ఫోకస్ చేద్దాము. జిల్లాలో ఏకైన భారీ ప్రాజెక్టు మధ్య మానేరు. బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద 27.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. ఇందులోకి ఎస్ఆర్ఎస్పి వరద కాల్వలతో గ్రావిటీ ద్వారా నీరు చేరే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసిన మానేరు వాగు పొంగితే నీరు చేరుతుంది. కాళేశ్వరం పంపులు ప్రారంభించకపోవడంతో మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తామని అధికారులు ప్రకటించారు. అయ్యో అన్నపూర్ణ. ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద నిర్మించిన అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.50 టీఎంసీల కాగా ప్రస్తుతం 1.45 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. నీరు లేక ఎగువ ప్రాంతాలకు పంపింగ్ అసాధ్యమవుతుందని, అన్నపూర్ణ జలాశయానికి ప్రధాన ఆధారం మధ్య మానేరు కావడంతో అక్కడ తగినంత నీరు లేక అన్నపూర్ణ ప్రాజెక్టు వెలవెలబోతుంది. ఇల్లంతకుంట మండలంలోని రైతులు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా తగినంత నీరు లేక అధికారులు చేతులెత్తేశారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్మించిన అన్నపూర్ణ జలాశయము నీరు లేక అయితే వెలవెలబోతుంది. ముఖ్యంగా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వర్షాకాలంలో వర్షాలే లేవు, వర్షాలు అసలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ 11 రోజులు మాత్రమే చిన్న చిన్న చిరుజల్లులు అయితే కురిశాయి. ఇందులో బాగా నష్టపోయేది ఎవరంటే రైతులు. ఎందుకంటే పంటలు పండాలంటే ముఖ్యంగా నీరు అవసరం కాబట్టి నీరు లేక చాలా మంది రైతులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే మలకపేట నీటి వేట. ఇది మలకపేట ప్రాజెక్టు. కోనరాపేట మండలం మలకపేటలోని 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీరుంది. ఈ రిజర్వాయర్ కు మళ్లీ మధ్యమానేరు జలాశయమే ఆధారం. మధ్యమానేరు బ్యాక్ వాటర్ ను సొరంగం ద్వారా మలకపేట వరకు మళ్లించి అక్కడి నుంచి పంపింగ్ చేస్తే మలకపేట రిజర్వాయర్ నిండుతుంది. గతేడాది సాగునీటికి రైతుల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మధ్యమానేరు నుంచి పంపింగ్ లేకపోవడంతో మలకపేట జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయలేమని అధికారులు ప్రకటించారు. వర్షాలు లేక చాలా నష్టపోతున్నారు. ఎండిన ఎగువ మానేరు మన నర్మాల ప్రాజెక్ట్ అండి దాదాపుగా ఎండిపోవడానికి అయితే వచ్చింది. గమరపేట మండలం నర్మాల వద్ద 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జమానలో ఈ జలాశయాన్ని నిర్మించారు. ఈ జలాశయానికి సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి వాగు, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులు ఆధారం. వర్షాలు లేక వాగులు పారక జలాశయంలో ప్రస్తుతం 612 టీఎంసీల నీరుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పైపులు ప్రారంభిస్తే గోదావరి జలాలు కూడెల్లి వాగు ద్వారా వచ్చి ఎగువ మానేరులో చేరే అవకాశం ఉంది. కానీ మధ్య మానేరులోని నీటి నిల్వలు లేక కూడెల్లి వాగు పారే అవకాశం లేదు. వర్షాలు సమృద్ధిగా పడితేనే ఎగువ మానేరు నిండే పరిస్థితులు ఈ జలాశయంపై ఆధారపడి 10,000 ఎకరాలకు కన్నీరే దక్కుపోతుంది. ఇది నర్మాల ప్రాజెక్టు గంభీరపేట మండలం 2 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. నీరు లేక ఇప్పుడు వర్షాలు లేకనైతే ఇప్పుడు ఎండిపోవడానికి అయితే వచ్చింది. ఇదైతే 10,000 ఎకరాలకు నీరైతే అందిస్తుంది. కానీ ఇప్పుడు లేక ఎండిపోవడానికి వచ్చింది కాబట్టి రైతులైతే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేదు, అలాగే వర్షం లేదు, అలాగే జలాశయాలు కూడా ఎండిపోవడానికి వచ్చినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని చెప్పేసి రైతులైతే రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏం చేయలేమని చెప్పేసి కూడా చేతులెత్తేశారు. అంతేకాకుండా మూలవాగు కాలమైతే సాగు, మూలవాగు కాలమైతేనే సాగు.
కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండితే వెములవాడ మూలవాగు పారుతుంది. రుద్రంగి మండల రైతులకు భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. 2500 ఎకరాల ఆయకట్టు ఉన్న మూలవాగు నీరు లేక వెలవెలబోతుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం అటవీ ప్రాంతాల్లో వర్షాలు పడితే మూలవాగు నిండుతుంది. వర్షాధారం తప్ప మరో ఆధారం మూలవాగుకు లేదు. సో ఒక్కసారి చూడండి, చిన్నబోతున్న చిన్న నీటి వనరులు. జిల్లాలో 656 చిన్న నీటి వనరులు చెరువులు ఉండగా ఒక్క చెరువులోనూ చుక్క నీరు లేదు. ఈ వానాకాలంలో బలమైన వర్షాలు ఒకటి పడలేదు. సో దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. బోర్లలో నీరు రైతులు నార్లు పోసి నాట్లు వేస్తుండగా బావులపై ఆధారపడిన రైతులు క్రైన్ల సహాయంతో పూడిక తీస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. వెములవాడ అర్బన్ మండలంలో 2138 మీటర్ల లోతులో నీటి ఊటలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు నీరిచ్చిన బోర్లు ఎత్తిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి జిల్లాలో రైతుల ఖరీఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి. సో నీరు లేకనైతే బోర్లు అయితే ఎండిపోవడానికి వచ్చినాయి. కొంతమంది అయితే బావిలు ఇలా పూడిక తీస్తున్నారు. సో దాదాపుగా కొన్ని మీటర్ల లోతుల వరకైతే నీటి ఊటలు ఉన్నాయంటే, అంటే అంత లోతు ఉన్నాయంటే వర్షపాతం అంటే ఏ విధంగా మనకు లేదు అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల కూడా ముఖ్యంగా చెప్పాలంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే వర్షం అయితే ఒక్క చుక్క లేదు, వర్షాలు పడట్లేదు. చాలా మంది కూడా రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. పంటలు ఎలా పండించుకోవాలి, మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, మరి వర్షం లేకపోతే కనీసము ఇలా జలాశయాల్లో నీటినన్నా విడుదల చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ విడుదల చేయాలన్నా కూడా జలాశయాల్లో వాటర్ అయితే ఉండాలి కదా, అసలు అక్కడ కూడా అవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. సో వర్షపాతం అయితే ఈసారి మనకు తక్కువ ఉందని చెప్పొచ్చు. సో చాలా మంది కూడా రైతులు వర్షం ఎప్పుడు వస్తుందా, పంటలు ఎప్పుడు పండించుకుంటామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైతులు నారు వేసి అది ఎండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే వర్షాలు ఉంటేనే మనకు పంటలు పండుతాయి. సో ఇదండి మరి వర్షాల కోసం అయితే రైతులు ఎంతో ఆశకు ఎదురు చూస్తున్నారు. అధికారులు మరి రైతుల సమస్యల మీద ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోకల్ వార్త, ప్రజెంట్ అది నేను కవర్ చేసిన వార్త. ఎందుకంటే మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపించింది. ఒకసారి చూడండి, ఇది చంద్రంపేట దగ్గర సిరిసిల్ల బస్టాండ్ కు వచ్చేటప్పుడు అలాగే మెయిన్ రోడ్డు కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఒక పరిస్థితి చూడండి. మొత్తం డివైడర్ కు ఆనుకొని చెత్త కుప్పలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. చెత్త కుప్పలు ఉన్నాయి, మరి పట్టించుకోవడం లేదు అధికారులు. మరి మున్సిపాలిటీ అధికారులు మరి ఏం చేస్తున్నారు, మీరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చెప్పొచ్చు. అంతేకాకుండా ఒకసారి చూడండి, ఇవి గత కొన్ని రోజుల నుంచి కూడా అలాగే ఉన్నాయి. అక్కడ వర్షానికి నీరు చేరి దోమలు ఈగలు మొత్తం ఘోరంగా వ్యాపిస్తున్నాయి. అక్కడ ఒక మిర్చి బండి ఉంటుంది, అక్కడ ఆల్రెడీ షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం చెట్టు కొట్టేసిరు. ఆ చెట్టు దగ్గర మొత్తం ఇది కూలర్ కు సంబంధించిన వ్యర్థాలు, ఇక్కడ చెట్టు కొట్టేసిరు. ఇక మొత్తం కంప్లీట్ గా ఇక్కడ అన్ని రకాల వ్యర్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం నీరు అయితే కంప్లీట్ గా నీరుతో నిండిపోయి ఉంది. సరే మరి మున్సిపల్ అధికారులు మరి ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. మరి పట్టించుకోవడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ తీసిరు, అది అక్కడే వదిలేశారు. సరే అతను కూడా మాట్లాడుతున్నాడు, మరి ఆయన ఏం మాట్లాడుతుండో కూడా మనం విందాము. సో ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు అంతే, పట్టించుకోకనే లైన్ వస్తాయి. సో ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇటు సైడ్ కూడా ఎవరు రావట్లేదు, పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ఇలాంటి మన సిరిసిల్ల పట్టణంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడే కాదు, మన సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రతి గల్లీకి వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్థితే. మరి మున్సిపాలిటీ అధికారులు మరి ఏం చేస్తున్నారు, మరి మీరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో అలాగే స్ట్రీట్ లైట్స్, ఇది కూడా సేమ్ చంద్రపేట దగ్గరనే 1.5 year నుంచి కూడా లైట్లు రావడం లేదు అని చెప్పేసి అంటున్నాడు. 1.5 year అవుతుంది, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, లైట్లు రావడం లేదు. కొంచెం 6-7 అయిందంటే మాత్రం చిమ్మని చీకటితో ఉంది. కొంచెము రాత్రి వేళల్లో బయటకు రావాలంటే కూడా భయం వేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బైక్ పైన వెళ్లే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. 1.5 year నుంచి మరి మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు, మరి రమేష్ గారు మరి మీరేం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టుగా ఎందుకు మీరు ప్రవర్తిస్తున్నారు, మరి కనిపించడం లేదా? మున్సిపాలిటీలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి, మరి మీరు ఓన్లీ ఆఫీస్లోనే ఉంటారు, మరి బయటకు వచ్చి మీరు చూడరా ఎక్కడేముంది, ఏం జరుగుతుంది, ఎక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయినాయి అని చెప్పేసి ఒక్కసారి పరిశీలించండి. దీనిపైన మీరు చర్యలు తీసుకోండి. అలాగే మరొక వార్త, ప్రజాస్వామ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు. నీటి లీకేజీతో విద్యార్థులు ఆగమయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని, నియంతృత్వ పోకడాలతో పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ వెములవాడ ఆది శ్రీనివాస్ గారు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో బుధవారం డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలియజేశారు.
విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పరీక్షలను ముందుగా 23 లక్షల మంది రాయగా పరీక్ష రద్దుతో 20 లక్షల మంది మాత్రమే రాశారన్నారు. ప్రభుత్వ వైఖరితో 3 లక్షల మంది భవిష్యత్తును పోయారన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసు, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, నాయకులు ఫక్రుద్దీన్, కూసా రవీందర్, పుల్కం రాజు, కేతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఫిరోజ్ పాషా, ఆడెపు చంద్రకళ, ఎల్ఏ లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, రొడ్డరాజు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ లో అయితే నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు అయితే పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద నిరసన తెలుపుతున్న విప్ ఆది శ్రీనివాస్, అలాగే కాంగ్రెస్ నాయకులు నీట్ 2026 విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రషీద్, రిషి, మనోజ్, భువనేశ్వర్, నిఖిల్, చందు, చరణ్, అరుణ్, వినయ్, శ్రీ శంక్, లవేశ్వర్, సాయి, తౌహిద్ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. సో ఒకసారి నిన్న ఇది జరిగింది బుధవారం రోజు నాడు. నీట్ పరీక్షలు అంటే లీకేజీలో విద్యార్థులు ఆగమయ్యారని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస గారు కూడా తెలియజేశారు. సో ఇదండి నిన్ననైతే నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. అలాగే మరొక వార్త చూసుకుంటున్నట్టయితే కాంగ్రెస్ వి అప్రజాస్వామిక చర్యలు అని చెప్పేసి మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లాలో ధర్నా, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం. సో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు దిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బుధవారం నిరసన తెలిపి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు గాలి కొదిలేసిన ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారన్నారు. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను వదిలేసిన రాహుల్ గాంధీ రోడ్డుపై రాజకీయాలు చేశారన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి దేశంలో అశాంతి, విధ్వంసకర పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో విద్యార్థులకు జాబ్ మేళలు, స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు రెడ్డబోయిన గోపి గారు. పోలీస్ వర్సెస్ బీజేపీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించిన అనంతరం ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి 2 సార్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు దృష్టి మళ్లించి రాహుల్ గాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. బీజేపీ యువ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రావుల రంజిరెడ్డి, సో అంటే బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి చూడొచ్చు. ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్ననైతే గాంధీ చౌక్ లో జరిగిందండి. రాహుల్ గాంధీ ఫ్లెక్సీని అయితే వారు దహనం చేస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నారు. సో పోలీసులు కూడా అడ్డుకున్నారు. సో పోలీసులు అయితే 2 times అంటే 2 సార్లు కూడా ఇట్లా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అంటే కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అయితే పోలీసులు 2 times అడ్డుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ సారి విరమించుకున్నారు, మళ్ళీ సెకండ్ టైం అయితే ఇలా కాల్చడం అయితే జరిగింది. రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి అయితే నిప్పంటించారు. చాలా పెద్దదే గొడవ జరిగింది నిన్న. సాయంత్రం 4 గంటలకైతే నిరసన తెలియజేశారు. ఇది అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన సంఘటన. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పోలీసులు చూడండి అడ్డుకున్నా కూడా వారు పరిగెత్తి మరి ఖచ్చితంగా కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో రెడ్డబోయిన గోపి మీడియాతో మాట్లాడారు. సో దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేశారు. సో బీజేపీ కార్యకర్తలు ఇలా రోడ్డుపై అయితే బైఠాయించారు నిన్న సాయంత్రం 4 గంటలకు. సో ఇదండి బీజేపీకి అలాగే కాంగ్రెస్ కి నిన్న జరిగిన వాగ్వివాదం.
సో ఇదండి నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణు గోపి ఈ కార్యక్రమంలో అయితే చాలా మాట్లాడారు. సో ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరొక వార్త చూసుకుంటున్నట్టయితే మున్సిపాలిటీలో మైసమ్మ పండుగ, మైసమ్మకు పూజలు చేస్తున్న చైర్పర్సన్ కళ తదితరులు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులు ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి బోనాల పండుగను బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జిన్నా కళా చక్రపాణి గారు పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైసమ్మ తల్లి బోనాల పండుగనైతే మున్సిపల్ కార్యాలయంలో, ముఖ్యమైన సిరిసిల్ల కార్యాలయంలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ గారు, అలాగే మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే మరొక వార్త చూసుకుంటే కరీంనగర్ లో భగత్ నగర్ లో దొంగలు అయితే బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా సినీ పక్కిలో ఇదైతే సంఘటన జరిగింది. దొంగల బీభత్సం, ఒకే రోజు 4 చోరీలు. కరీంనగర్ వెమ్లవాడలో ఘటనలు. తుపాకీతో బెదిరించి బంధించి నగరంలో అర్ధరాత్రి భారీ దోపిడీ. 54 తులాల బంగారం, 30 తులాల వెండి, 25 లక్షల నగదు, సెల్ ఫోన్లు, 2 బైకులు అపహరించారంట. సో అలాగే పట్టపగల తాళం వేసి ఉన్న ఇంట్లోంచి 4.80 లక్షల నగదు కూడా అపహరించారంట. అంటే పట్టబగలే తాళం వేసిన ఇంట్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అంతేకాకుండా వెమ్లవాడలో బైక్ నుంచి 3 నిమిషాల్లో 3 లక్షలన్నర మాయం చేసిర్రు బైక్ నుంచి. సో మరి ఆ పర్సన్ బ్యాంక్ నుంచి వస్తున్నట్టున్నాడు. సో వాళ్ళు చూసి గమనించి కూడా 3 లక్షల చిల్లర, 3,50,000 మాయం చేసిర్రు దొంగలు. జాతర గ్రౌండ్ లో 6 షాపుల్లో విలువైన వస్తువులు మాయం. మన భీమేశ్వర ఆలయంలో షాప్ లో కూడా 6 లక్షల విలువైన వస్తువులు కూడా మాయం చేసిరంట. సో అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు. పిఎంజే జ్యువెలరీ దోపిడీ మారవక ముందే గంటల వ్యవధిలో కరీంనగర్ వెములవాడలో హల్చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ఓ ఇంట్లో దుండగులు చొరబడి కుటుంబ సభ్యులను డమ్మీ తుపాకీతో బెదిరించారు. ఆపై బంధించి పెద్ద చోరికి పాల్పడ్డారు. 25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 ఖరీదైన సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇంటి ఎదుట పార్కు చేసిన 2 బైకులను తీసుకుని పరారయ్యారు. ఈ వాహనాలను బుధవారం పోలీసులు హుజురాబాద్ పరిసరాల్లో గుర్తించారు. మరో ఘటనలో నగరంలోని వావిలాలపల్లి తులసీనగర్ లో మధ్యాహ్నం ఒకే ఇంట్లోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు 4,80,000 రూపాయలు దొంగలించారు. ఇదే రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడలో 3 షాపుల్లో 3,50,000 చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్ లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని తల్లగడ్డ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల మూట పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మూసివేసి ఉన్న 6 డేరా షాపుల్లో రాత్రి చోరీకి పాల్పడ్డారు. సో దొంగలు వస్తున్నారు, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకొని వస్తున్నారో వారైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దొంగలు ఏంటంటే తాళం వేసిన ఇళ్లనే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసి దొంగతనానికైతే పాల్పడుతున్నారు. ముఖ్యంగా డమ్మీ తుపాకీతో బెదిరించి కూడా దొంగతనానికైతే పాల్పడుతున్నారు. ఈ కేసులో మనకి భగత్ నగర్ లో వివరాలు సేకరిస్తున్న సిపి గౌస్ అలం గారు కూడా ఈ ముఖ్యంగా ప్రత్యేక చొరవ అయితే తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా ఆరా తీసి వారు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చెప్పేసి కూడా ఆరాధిస్తున్నారు. సో వెంటనే దొంగలు కూడా దొరికే అవకాశం కూడా ఉంది. ఎట్లా మన పోలీసులు కంట్లో పడ్డారంటే ఆల్మోస్ట్ దొరికిపోతారు. మరి వాళ్ళకి భయం లేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక వార్త, మొబైల్ ఫోన్లు చాలా కాలం నుంచి ఈ మధ్య కాలంలో పోగొట్టుకుంటున్నారు. అవి రికవర్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్లకైతే 3వ స్థానం అయితే లభించింది. సో హలో మీ ఫోన్ దొరికింది రికవరీలో వరుసగా 3వసారి జిల్లాకు మొదటి స్థానం. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లాకైతే 3వ స్థానం కాదు, మొదటి స్థానం. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ మహేష్ బి గీతే. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి చరవాణి ప్రధానమైంది. అలాంటిది అపహరణకు గురై మనోవేదన అంతా ఇంత కాదు. ఖరీదు విషయం పక్కన పెడితే స్వీయ చిత్రాలు, విలువైన సమాచార విషయంలో బాధితుల ఆందోళన అంతా ఇంత కాదు. అతి సున్నితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో సాంకేతికత లేని కారణంగా వెతకడం పోలీసులకు తలనొప్పిగా ఉండేది. కేంద్రం తీసుకొచ్చిన CEIR విధానంతో రికవరీ సులభంతరంగా మారింది. మొబైల్ ఫోన్లు రికవరీలో 76%తో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా 3వసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలే 13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సాంకేతికతో సహాయంతో మొబైల్ ఫోన్ పోయిన వెంటనే చాలా మంది తిరిగి దొరకదనే భావనతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే CEIR పోర్టల్ అందుబాటులో వచ్చిన నాటి నుంచి పరిస్థితి మారింది. ఎవరిదైనా ఫోన్ పోయినా, చోరీకి గురైనా దాని IMEI నెంబర్తో పాటు ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది, సెల్ ఫోన్ కంపెనీ పేరు తదితర వివరాలను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేస్తారు.
సిమ్ బ్లాక్ చేస్తారు. అందులో కొత్త సిమ్ వేసి వినియోగించినప్పుడు ఆ మొబైల్ ఫోన్ను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని సమర్థంగా వినియోగిస్తున్న జిల్లా పోలీస్ వందలాది మొబైళ్లను రికవర్ చేసి బాధితులకు అందజేస్తున్నారు. సో ముఖ్యంగా జిల్లాలో చరవాణి రికవరీ వివరాలు ఇలా సంవత్సరం 2003, 2004, 2025, 2026లో చరవాణులు 2023లో 1216, 2024లో 1568, 2025లో 1734, 2026లో అంటే ఈ సంవత్సరంలో 322 గుర్తించినవి. అందులో 843, 1043, 884, 378 అప్పగించినవి అంటే బాధితులకు అప్పగించిన మొబైల్ ఫోన్లు 748 అంటే 2023 నుంచి. 2024లో 866, 2025లో 672, 2026లో 245 ఫోన్లు వాళ్ళకైతే అప్పచెప్పడం అయితే జరిగింది. ఎక్కడెక్కడ పోగొట్టుకున్నారు, ఎక్కడ పోగొట్టుకున్నారు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. 2531 ఫోన్ల గుర్తింపు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు రాష్ట్రంలో ముందంజలో ఉన్నారు. 4 ఏళ్లలో CEIR పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల మేరకు సాంకేతిక నైపుణ్యంతో ఇప్పటి వరకు 2531 ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేశారు. 76% రికవరీ చేశారు. దీంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పోలీసులు సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో సేవలను ఇలా ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైన బాధితులు వెంటనే CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఫోన్లను బ్లాక్ చేయడంతో పాటు తిరిగి లభించే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా దుకాణ యజమాని నుంచి రసీదు కూడా తీసుకోవాలి. ఎవరైనా మొబైల్ ఫోన్లు అంటే సెకండ్ ఫోన్లు కొనుక్కునే వాళ్ళైతే దుకాణదారు నుంచి ఖచ్చితంగా రసీదు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేశారు. ఎందుకంటే చాలా ఫోన్లు పోతున్నాయి. ముఖ్యంగా కొట్టేసిన ఫోన్లు కూడా సేల్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ సేల్ చేస్తే మన మొబైల్ ఫోన్ పోలీసు వాళ్ళకి దొరికిందంటే మనం అక్కడ దొంగతనం మన పైన పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సెల్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ తీసుకునే వాళ్ళైతే దుకాణదారు నుంచి రసీదు కూడా మీరు తీసుకుని దగ్గర పెట్టుకోండి. మొబైల్ ఫోన్లు అయితే చాలా మంది పోగొట్టుకుంటున్నారు, అలాగే దొంగిలించబడుతున్నాయి కూడా. నిజంగానే చెప్తున్నా, చాలా చోట్ల ఇలాంటి దారుణాన్ని కూడా పాల్పడుతున్నారు దుండగులు. సో ఇంతమందికి నిన్న జరిగిన సెల్ ఫోన్ రికవర్లో ఇంతమందికి అయితే పిలిచి మొబైల్ ఫోన్లను అయితే అప్పచెప్పారు మన సిరిసిల్ల SP మహేష్ B గీత గారు. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. మరొక వార్త చూసుకుంటే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సింథటిక్ ట్రాక్ 3 ఏళ్లకే గుంతలు పడి అధ్వానంగా మారింది. నాసి రకం నిర్మాణం వల్లే పాడైపోయిందని పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు. పట్టణంలోని రాజీవ్ నగర్ కు వెళ్లే మార్గంలో 5 కోట్ల వ్యయంతో 2002లో మినీ స్టేడియం నిర్మించారు. ఆధునిక హంగులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది సిరిసిల్ల మినీ స్టేడియంలోని సింథటిక్ ట్రాక్. అడుగుకో గుంత దర్శనమిస్తుంది. ప్రతిరోజు సాధన కోసం వచ్చే అథ్లెట్లు దెబ్బతిన్న ట్రాక్ పైన పరుగులు తీయాల్సి వస్తుంది. అడుగడుగున గుంతలు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. శిక్షణ సరిగా సాగకపోవడమే కాకుండా గాయాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అడుగుకొక గుంత అండి, ఒకసారి చూడండి. 3 ఏళ్లకే గుంతలు పడ్డదంట. 5 కోట్ల వ్యయంతో అయితే 2002లో నిర్మించారు. సో ఇది మరి పరిస్థితి. అంత మంచిగా ఎంతో బందోబస్తుగా నిర్మించారు. మరి అంత ఖర్చు పెట్టి 3 ఏళ్లకే ఇలా మనకు కనిపిస్తుంది.